హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. ప్రాణాలతో పోరాడుతున్న కావేరి. అమ్మ ఏమైందమ్మా? అమ్మ నాన్నకెళ్ళి స్వీట్ తినిపించేసి వస్తాను. నాన్న, అమ్మ ఏమైందమ్మా ఇలా పడిపోయావు? చూసావా, నేను చెప్పాను కదా తను కావేరి అని. ఇప్పుడు కన్ఫామ్ అయిపోయింది. చూసావా ఎంత నాటకం ఆడింది. ఆ నాటకం నుంచి తెర దించేశాం కదా బావా. అవును, ఎస్. విషం తిన్న కావేరి కాసేపట్లో చచ్చిపోతుంది. ఆ బాలరాజు జైలుకి వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరు చాప్టర్ క్లోజ్ అవుతుంది కాబట్టి వాళ్ళ మామయ్య చాప్టర్ ఇంకా చిన్ని చాప్టర్ చూద్దాం. ఓకేనా? ఓకే. ఏ ఆటో దిగు. ఏంటి సార్, ఏమైంది? నీ దగ్గర డ్రగ్స్ ఉన్నాయని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అలాంటివి ఏం లేదు సార్. మీకు వచ్చింది రాంగ్ ఇన్ఫర్మేషన్. లేదు, రైట్ ఇన్ఫర్మేషనే వచ్చింది మాకు. డ్రైవింగ్ సీట్ కింద మీకు డ్రగ్స్ ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకని మేము చెక్ చేయాలి. సార్, తనని తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. తను చావు బతుకులో ఉంది సార్. తొందరగా హాస్పిటల్ తీసుకోకపోతే తను చనిపోతుంది సార్. ఇలా తప్పించుకోవడానికి ఇలాంటి మాటలు మాట్లాడతారు. మేమేం అవన్నీ పట్టించుకోము. ఏం లేవు సార్. ఏం సార్, ఫోటోతో సహా ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నారు, మళ్ళీ ఇక్కడ లేవు ఏంటి? ఇట్స్ ఓకే, వెళ్ళు. ఏంటి సార్, ఆటో వెళ్ళిపోయింది. ఆటోలో డ్రగ్స్ ఏం లేవు. ఈ పాటికి ఆ బాలరాజు గారిని అరెస్ట్ చేసి ఉంటారు. ఏంట్రా, బాలరాజు గారిని అరెస్ట్ చేశారా? లేదు సార్, ఆటోలా డ్రగ్స్ ఏం దొరకలేవు సార్. ఏంటి, మీరే పెట్టారు కదా, ఎందుకు దొరకలేవు? ఏమో సార్. ఏంటి నాన్న ఇటు తీసుకెళ్తున్నావు? ఒక్క నిమిషం చిన్ని, ఒక్క నిమిషం. ఏంటి నాన్న, ఏం వెతుకుతున్నావు? ఒక్క నిమిషం చిన్ని, తొందరగా వెళ్దాం హాస్పిటల్కి. అమ్మకు తొందరగా చూపించాలి కదా. ఒక్క నిమిషం చిన్ని. ఏంటి నాన్న అది? చెప్తాను చిన్ని. ఏ దేవా, నీ సంగతి నాకు తెలుసురా, అందుకనే నా జాగ్రత్త నేను ఉంటాను. డాక్టర్, అమ్మ లేవమ్మా. డాక్టర్, ఏమైంది? ఏమో డాక్టర్, సడన్గా పడిపోయింది. సరే, దాని మీద పండపెట్టండి, మేము తీసుకెళ్తాం. మామయ్య, అమ్మ అమ్మ అంటుందేంటి? అంటే టీచర్ అమ్మ. మామయ్య, చూసావా అమ్మకి ఏమైందో? బాలరాజు, డాక్టర్ ఏమన్నారు? లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇంకా ఏమనలేడు. తను ఎలా ఉంది డాక్టర్? నీకేమవుతుంది? తనకేం కాదు డాక్టర్, నాకే మా ఇంట్లోనే అద్దెకింటుంది. ఏమైంది అసలు? తను తిన్న ఫుడ్లో విషం కలిసిందండి. బహుశా తను ఆత్మహత్య ప్రయత్నం చేసిండొచ్చు. లేదండి, అలా జరగదు. అలా ఏం లేదండి, చలాకీగానే ఉంది. మా ఇంట్లో ఫంక్షన్ జరిగింది, చలాకీగానే ఉంది. అయితే ఎవరో తన మీద హత్య ప్రయత్నం చేసిండొచ్చు. ఇప్పుడు పర్లేదు కదా డాక్టర్? 24 గంటలు తెలిస్తే కానీ చెప్పలేమండి. మేము ఒకసారి లోపలికి వెళ్ళి చూడొచ్చా డాక్టర్ గారు? అలా వెళ్ళి చూడొద్దమ్మా. కావాలంటే గ్లాస్ డోర్ నుంచి చూడండి. మామయ్య, మనమే కావేరికి చౌకి ముహూర్తం పెట్టి మనమే విషమిచ్చి మనమే ప్రదర్శించడానికి రావడం విచిత్రంగా ఉంది కదా. అవును బావా, పద లోపలికి వెళ్ళి చూద్దాం ఏమవుతుందో. సరే బావా. నమస్తే సత్యం బాబు. ఉషా టీచర్ నిన్న ఫంక్షన్లో యాక్టివ్గా కనిపించారు, కానీ ఇప్పుడు ఈ వార్త వినాలని ఉంది. ఉషా టీచర్కి ఏం కాదు, తను నవ్వుతూ బయటికి వస్తుంది. మీరేం బాధపడకండి. ఏంటి చిన్ని, అలా ఏడుస్తున్నావు? మీ టీచర్ గారికి ఏం జరగదు. డాక్టర్ గారు ఏం చెప్పారు? ఐసీయూ ముందల ఎక్కువ మంది ఉండొద్దని చెప్పారు. ఏమైనా ఉంటే తొందరగా వెళ్ళిపోవాలి అని చెప్పారు. ఓకే ఓకే, ఏమన్నా కావాలంటే హెల్ప్ చేయండి. పద వెళ్దాం. మీ టీచర్ అమ్మకి ఏం కాదు. ఓకేనా? బాయ్.